అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన గురువులను కానీ బాయిలను కానీ అందరూ పట్టించుకుంటే ఎవరు న్యాయం జరుగుతుంది? మళ్ళా చెప్పు, ధైర్యం ఎంత చెప్పన్నా? ధైర్యం ఎంత ఉంటుంది చెప్పు? పిల్లలకి ధైర్యం ఉందా చెప్పు? పిల్లలకి ఏం గవర్నమెంట్ ఉందా? చంద్రబాబు ఏడున్నాడు చెప్పు? న్యాయం ఏడుంది? వర్కులు చేసి పోయినాము, న్యాయంగా ఏడుంది చెప్పు? ఏ రకంగా న్యాయం జరుగుతుంది నాకు చెప్పండి. ఏ రకంగా న్యాయం జరిగిందని నాకు నిరూపించమను. చంద్రబాబు జైలు పోయినాడు అంత మాత్రాన మనల్ని జైలు పంపించడం పెద్దగా నేరం కాదు కదన్నా. అనవసరంగా ఎవరు చేసినారు ఏం కథను? అనవసరంగా నేరానికి మనకు బలి చేసినారు కదన్నా. వాళ్ళు లావాళ్ళు బలి మనల్ని బలి చేస్తున్నారు కదన్నా. అందరిని అడుక్కుంటున్నా, దయచేసి అందరిని అడుక్కుంటున్నా. బలైనాము, మమ్మల్ని ప్రాణాలు పోయినాయి ఆల్రెడీ. ఎవడో చేసిన మమ్మల్ని బలి చేసినాడు. మమ్మల్ని చేసిన రెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్నూలు ఈరోజు ఈ చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య తీర్పులో సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి గారు కబర్ది గారు. అదేవిధంగా ఇంతకుముందు ఈ కేసు విషయంలో దాదాపు 21 మే నెల 2017 జరిగింది ఈ ఇన్సిడెంట్. తర్వాత ఈ కేసు విచారణ జనవరి 6, 2025 ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. దాదాపు 4 నెలలు పట్టింది ఇది కేసు విచారణ టైంలో మేము 18 మంది సాక్షులను విచారించినాం. దీంట్లో ప్రత్యక్ష సాక్షులు దాదాపు 4 ఉన్నారు. మిగతా సాక్షులు దాదాపు అంతా అఫీషియల్ విట్నెసెస్. ఈ ఎవిడెన్స్ వలన మేము ఎంతో కృషి చేయడం జరిగింది. నాతో పాటు మా కొలీగ్స్ అయినటువంటి ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నరేంద్రనాథ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ సహకరించినారు ఈ విచారణకు. ఇప్పుడు కూడా జనాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు మా పోలీస్ వ్యవస్థ వాళ్ళు. నేను చెప్పేది ఏమంటే ఈ కేసు విషయంలో పబ్లిక్ ఒకటే నేను చెప్తున్నాను, ఫ్యాక్షన్ ముసుగులో ఎన్నో గ్రామాలు ప్రశాంతతను కోల్పోయినాయి మన రాయలసీమలో. మరి ఈ ఫ్యాక్షన్ వల్ల రాయలసీమలో ఇది సినిమా ఇండస్ట్రీ బాగుపడింది, కానీ ఈ రాయలసీమ మాత్రం ఇంతవరకు ఇంకా బాగుపడలే. భవిష్యత్తులో ఎవరైనా యువత కానీ ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఎవరైనా సరే అడ్వకేట్స్ అనుకో, డాక్టర్స్ అనుకో, ఇంజనీర్స్ అనుకో, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకో, రాజకీయాలకు రావాలని చాలా ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ఫ్యాక్షన్ ఉండడం వల్ల చాలామంది భయపడి రాజకీయాలంటేనే భయపడి వెనక్కిపోతున్నారు. ఈ తీర్పు వలన భవిష్యత్తులో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా సరైన తీర్పు ఈ ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినారని మేమంతా సంతోషిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా మా పోలీసు వ్యవస్థను కూడా మేము కోరుకుంటున్నాము అందరినీ. మా అడిషనల్ ఎస్పీ గారు కూడా మాట్లాడతారు. 1 నిమిషం. 16 మంది పైన అయితే కేసు, 5 మంది పైన అక్విటల్ అయింది కేసు, దాదాపు 11 మంది పైన లైఫ్ సెంటెన్స్ విధించడం జరిగింది. ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ సార్ గారు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఈ కేసు మన చెరుకులపాడు నారాయణ రెడ్డి మరియు సాంబశివుడి యొక్క మర్డర్ కేసులో ఈ కేసు 2017 సంవత్సరం మే నెలలో జరిగింది. తద్వారా మనం కేసు నమోదు చేసిన తర్వాత ఐఓ గారు అయినటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఈ కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, వాటిని మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటినీ క్షుణ్ణంగా అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది.
దాదాపు ఈ 8 ఏళ్లలో మనకు ట్రయల్ నడుస్తూ ఈ సంవత్సరం ట్రయల్ స్టార్ట్ అయ్యి సార్ గారు ఇప్పుడు ఈరోజు మనకు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 16 మంది ముద్దాయిలకు గాను 5 మంది ముద్దాయిలకు శిక్షను నాట్ గిల్టీ కింద అక్విట్ చేశారు. రిమైనింగ్ 11 మంది ముద్దాయిలకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ ఊబిలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా వారి యొక్క కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్షన్ వైపుకు మళ్ళకోకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతూ వారి జీవితం వారి పిల్లల జీవితం మంచిగా ఉండేటట్టు నిర్మించుకోవాలని చెప్పేసి తెలుసుకొని ఇప్పటి నుంచైనా కనువిప్పు కలిగి మన కర్నూలు జిల్లా ప్రజలకందరికీ కూడా మంచి వైపు పయనిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. దాంట్లో ఎక్కువగా కృషి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మా సిబ్బంది కావచ్చు, ఎక్కువగా మన కోర్టులో మన సాక్ష్యాలను కావచ్చు, మిగతా వాటిని మన వెంకటరెడ్డి సారు, అంతకుముందు ఉన్నటువంటి పీపీలు నరేంద్రనాథ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా తగినటువంటి సమయంలో కరెక్ట్గా రిప్రజెంట్ చేయడం వలన ఈ కేసులో ఈరోజు మనం ఈ యొక్క కన్విక్షన్ని మనం తెచ్చుకోగలిగాం. సో దీనివల్ల ప్రజలు తెలుసుకోవాల్సింది మెయిన్ ఫ్యాక్షన్ వైపుకు పోకోకుండా, అడుగులు వేయకోకుండా మంచి వైపు అడుగులు వేసి వారి జీవితాలను మంచి బాటలు దిద్దుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికే పత్తికొండతో పాటు పక్కన ఉన్నటువంటి చిరకలపాడు తోవడ్ సైడ్ గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది. అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఆల్రెడీ మనకి ఇప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన కర్నూలు టౌన్లో కూడా మనం బందోబస్తు టికెట్లు పెట్టాం. ఆల్రెడీ మన పత్తికొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు సుమారు 7-8 విలేజెస్లో ఆల్రెడీ పికెట్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్డ్ సిబ్బంది సంబంధిత అధికారులు పికెట్స్ నిర్వహిస్తూ ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా చేశారు. దీనివల్ల వర్డిక్ట్ ఏదైనా రావచ్చు, శిక్ష పడుతుందా పడదా అనేది పక్కన పెట్టి ఏది అయినా చట్టబద్ధంగానే పోవాలని చెప్పి మనం కౌన్సిలింగ్ చేశాం. ఇప్పటికైనా వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరికి నచ్చినా నచ్చకపోతే చట్టబద్ధంగా వాళ్ళు కోర్టులో అప్పీలకు కావచ్చు, ఇంకో మిగతా విషయాలకు కావచ్చు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పోలే తప్ప ఈ మళ్ళీ కక్షలు కార్పణ్యాలు పెంచుకునే విధంగా పోకూడదని చెప్పి మా యొక్క విన్నపం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.